శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి సినిమాని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే శేఖర్ కమ్ముల మంచి క్లాసిక్ ఎమోషన్స్తో ఉన్న మూవీస్ మాత్రమే తీశాడు. సో ఆ విధంగా చెప్పాలంటే ఆపోజిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో చాలా మంచి స్టోరీ. ఇంతకుముందుకు శేఖర్ కమ్ముల స్టోరీ లాగా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్గా ఈ స్టోరీ చాలా బాగా తీశాడని చెప్పొచ్చు. ఒక బెగ్గర్ అండ్ ఒక బిలినియర్ మధ్య జరిగే ఒక మంచి స్టోరీ. ఒక బెగ్గర్ ఒక బిలినియర్ మధ్య నాగార్జున గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. మెయిన్గా ఈ మూవీలో ధనుష్ గారి యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ధనుష్ గారు ఒక బిచ్చగాడిలాగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక బిచ్చగాడు ఎలాగైతే ఉంటాడో ఆ విధంగా చూపించారు ధనుష్ గారిని. ఇక నాగార్జున గారు మెయిన్గా చెప్పాలంటే నాగార్జున గారు తన స్టార్డమ్ని పక్కన పెట్టి ఈ క్యారెక్టర్ని చేయడం చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఒక స్టార్డమ్ పక్క పెట్టి ఇలా ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ చాలా చిన్నదైనప్పటికీ ఆమె ఉన్నంతసేపు సీన్స్ చాలా బాగా ఉంటాయి. రష్మిక అండ్ ధనుష్ మధ్య వచ్చే కాన్వర్సేషన్స్ చాలా ఫన్నీగా చాలా బాగా అనిపిస్తాయి మూవీకి. ఈ మూవీకి మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.